సో చూసుకోరి స్టార్ట్ అయింది మనోనికి బలి పశువు అతుక్క వేరుగా ఇద్దరు. సో గాయ చూసుకోరి అందరు కలిసి మోనోబైకి కేక్ అయితే కట్ చేపిస్తారు మధ్యలో. అరే నీ మొక్క పేపర్ అట్లే నన్ను పట్టుకొని పింకీ ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింకీ ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేస్తాను. ఇంట్లో లొప్పురా లేదా అవన్నీ లాస్ట్కి క్లారిఫై చేస్తాను. ఫస్ట్ అయితే వ్లాగ్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ వ్లాగ్లో మా ఇంట్లో ఉంటారు, అదంతా చూపిస్తాను. సో ఇదైతే గుర్తుపట్టి ఉండొచ్చు, ఆల్రెడీ మా ఇల్లే. సో ఫస్ట్ మన పింక్ అక్కని చూద్దాం ఏం చేస్తుంది. మెల్లగా తీసేసింది, మేకప్ వేసుకుంటా మెల్లగా తీసేసింది కాయల్లా. ఏమైంది మమ్మ? సో ఏం లేదు. సో ఈరోజు అయితే మన చిన్నోని పుట్టెంటికలు తీయడానికి పోతున్నాం. ఏడికి పోతున్నాం అంటే ఫస్ట్ మెయిన్ పుట్టెంటికలు కాదు, ఫస్ట్ మొక్కు ఉంది బల్కంపేటలో, అందుకే 5 కత్తర్లు ఇస్తున్నాం. సో దీని తర్వాత పుట్టెంటికలు వచ్చేసి కొమరెల్లిలో తీద్దాం అనుకుంటున్నాం. సో ఈ బ్లాగ్ అయితే మొత్తం చూడరు, మీకు మొత్తం అర్థమవుతుంది. అంటే మా ఇంట్లో ఒప్పుకోరు, ఎట్లా ఒప్పుకోరు, ఏంది కథ. సో ఇప్పుడు వీళ్ళని చూపిస్తే ఇద్దరు దొంగ ఒప్పుకున్నారు. చెప్పు సంపత్ భాయ్, ఎన్ని రోజులు దాచుకోరు, ఇప్పుడు రుబాబ్సే ఉంటాడు చూడు. ఎవరామె? ఆమె ఏమైతుంది నీకు? వదినమ్మా. నువ్వు చెప్పరా ఏమైతుంది? చెప్పురా. వదిన అంట, వదిన. సో మన చిన్న చూసావు. అరే మీకు మెయిన్ క్యాండిడేట్నే చూపెట్టలేదు కదా, సో ఇప్పుడైతే మన చిన్నోడిని అయితే చూపిస్తారు. అరే ఈడు సో దీని గురించి మా డాడీ కూలర్ పెట్టిండు, ఫ్యాన్ వేసిండు, అన్నీ వేసి పోయిండు దాని గురించి. సో ఇప్పుడు వస్తారు, వచ్చినాక మీకు మొత్తం చూపిస్తా. ఏమంటామమ్మ? మీ అత్తమ్మ ఏం చూపిస్తావా? చెప్పు. ఇన్ని రోజులు కామెంట్లు వేసిరుగా, ఇప్పుడు చెప్పు. ఏం తెలుసు చెప్పు. సో ఇప్పుడైతే వాళ్ళు వచ్చినాక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, ఒప్పుకోరు అంటే ఒప్పుకోరు బాయ్, అంతా అదంతా లాస్ట్కి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పుట్టెంటికల కాడికి పోయి ఎవరు తీస్తున్నారు, ఏంది కథ మొత్తం క్లారిటీగానే అయితే మీకు చూపించేసారు. చూడూరి కొంచెం లాస్ట్ వరకు అయితే సపోర్ట్ చేయరు. ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకు చేయాలి అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి. నేను దీని గురించి ఎన్ని రోజులు ట్రై చేస్తున్నా, ఇప్పుడు ఒప్పుకోరు కాబట్టి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాం. మీరు కామెంట్లు పెట్టుకుంటుండొచ్చు పైసల గురించి, దీని గురించి మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసిరని. అట్లేం లేదు, మీకు క్లారిటీగా అందరితో మాట్లాడిపిస్తా, అందరినీ చూపిస్తా. ఏమంటారు మా అయ్య చేయలే, మా నియాలయాన్ని ఎత్తుకోపిస్తా, అన్నీ చూపిస్తా మీకు. సో లాస్ట్ వరకు చూడరు, కొంచెం అయితే సపోర్ట్ చేసుకోరు జరా. సో గైస్ ఏమైందంటే రీల్స్ నాతో చేసింది, అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుంది, టెంపుల్కి పోయేసరికి టైం పడుతుంది అని చెప్పి. సో వీడియోస్ చేస్తుంటే పాపమ్మ ఆమె వీడియోల గురించి అన్నీ ఏం చేస్తుంది చూడు. మోడల్ చేసేస్తున్నా నేను. నియాల్ ఏ కన్యా కన్యా ఏయ్ లారా ఉల్టా ఇది మళ్ళీ అదేమో డోరా. ఏ డోరా? అదేమో నమ్మి పండుకుంది. సంపది కాదు, చికిడి. చూడు కన్యా ఎంత ముద్దుగా ఉన్నావే నువ్వు. సో చూసుకోరి స్టార్ట్ అయింది మనోనికి బలి పశువు. సో మా గోల్డ్ రింగ్ కొట్టడానికి ప్లాన్ వేసుకుంటాం. కత్తర అయిపోయి
గాయస్ చూసుకోరి మళ్ళీ గుడి లోపలికైతే వచ్చినాం. ఏంటంటే ఆయన ఎంటికలు ఏమంటారు ఉండిలేయాలంట. ఈడేసా నడుస్తా అనుకుంటాను. సో చూసుకోరి మన బలిపస్ ఏమంటారు జుట్టు అయితే ఇక అట్లా చూసుకుంటున్నా అతుక్కవేరుగా ఇద్దరు అతుక్కవేరుగా ఇద్దరు. ఎన్ని రోజులు భయపడ్డావు? పాడుకో వీడియో ఆపు ఇప్పుడేమైంది మమ్మీ? ఏదో మాట వరుసక కొంగ నెంబర్ 1 నెంబర్ తీయనిస్తారా? ఏం కాదు, మెల్ల తీస్తా, ఉండిలేసి తీస్తా. దాంట్లో సెంటర్లో మొక్కుకో బేట. సో గాయ చూసుకోరి అందరు కలిసి మోనోబైకి కేక్ అయితే కట్ చేపిస్తారు మధ్యలో. ఏం కాదు అది నాకు తీసుకురానా? మాకు తెలుసు అదే అందుకో
టోకెన్ నెంబర్ ఎంతక? బాపు అయింది. వచ్చే ప్రియాన్న వచ్చలే నీళ్ళు అన్నీ నీ మొక్కమే మరి అట్లా గుడ్డు తీరే వచ్చే ప్రియాన్న జరగాను నిహాల్ నిహాల్ ఏమైంది బేటా నిహాల్ పోని 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 నల్ల నల్ల కడ తీసుకోదాం ఈయనే గుండెం గుండారే మనకి కళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఓ మమ్మీ దా ఇంత ఇంతనే ఇడ్లీ ఇడ్లీ అంటుంది. రూపాయి కేక్ ఉంటుంది చూడండి. ఆంధ్రాలో ఇడ్లీలు ఉన్నట్టున్నాయి నీకు. అంటావు అని కొడదామా? అరే అరే నిహాల్ డిస్యూమ్ చేద్దామా? డిస్యూమ్ ఓ కన్యా జేజా డిస్యూమ్ జేజా చూసిందా తీసుకో ఇక మెల్ల చూడక మంచిగా డిస్యూమ్ అరే డిస్యూమ్ చేద్దామా? డిస్యూమ్ డిస్యూమ్ నిహాల్ 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 గుండైనవరా రే గుండైనవరా అమ్మ అయ్యి అమ్మ అదృష్టం ఇట్లా అంటుండు. ఏమనుకుంటారు? నేను పెట్టాను నీకు. అని చేసుకో తీర్పు తెద్దాం. ఇది కరెక్ట్ వేస్తున్నావా? పో ఇక మీ బాబాయ్ దగ్గర పోయి పంతలు పంతలు చూసిపోతుంది. అన్ని ఎత్తుకోరా వద్దా పెద్ద మనిషి ఆయనకు పెట్టలే ముద్ద ఆయన తెచ్చినాం. కాలు మొక్కుతురా మనిషి తమ్ముడను ఆడతా వాడేదో Bye.
మనం ప్రోగ్రామ్ అయితే అయిపోయింది పుట్టింటికల్ చెప్పమని చెప్పమా అమ్మ సిగ్గువాడకి చెప్పు ఎట్లా అనిపించింది అని గుండెకి ఎక్కితే బాధ అనిపించింది పాప మన గుండెకి రక్తం బి వచ్చింది సో ఇదంతా నేను తర్వాత చెప్తా అందరిని తర్వాత చూపిస్తా చెప్పా అదా చెప్పు వీడియో కట్ చేయబా చెప్పు ఇగో పంతులు कैमरामैन जल्दी फोकस करो जल्दी फोकस करो बॉस मेरा बॉस है मेरा बॉस ऐसा है काल है बिग बॉस है సో గైస్ తీసుకోరి ఈ ఆటనైతే గోపి అని పోతున్నాం ఈ ఆట అంటే పుట్టేలు అది సో చూసుకొని మా అమ్మ అయితే చిన్న ఎత్తుకుంది మా ముసలిది వచ్చింది మా డాడీ అయితే రాలేదు ఎందుకు రాలేదు ఎందుకైతే చెప్తాను నేను సో చూసుకోరు అది వస్తలేదు ఎన్ని తిప్పలు పడుతారో దాన్ని తీసుకురానికి అంత పెద్ద మనిషికే ఇంటలేదు అది దాన్ని చూడు తీసుకురానికి ఎన్ని తిప్పలు పడతాడు అరే దాన్ని కూడా ఎట్లా తీసుకోవచ్చు మోడల్ 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 ఏ సేమ్ హీరోయిన్ లాగా ఉన్నావు ఈరోజు సో గుడికాడికి పోయినాక చూపిస్తా ముచ్చట్లు పెట్టుకోరే ముచ్చట్లు తీస్తా నన్ను పట్టుకొని పింకీ ఉంది బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఏవో చక్కగా ఎవరితో మాట్లాడిపోవచ్చు బట్ ఇంకా చాలా టైం ఉంది మనం ఇంకొక వ్లాగ్ అయితే కొడదాం సో ఇంకెవరెవరికైతే వ్లాగ్ కావాలి మా మమ్మీతోని మా పింకీ మమ్మీ డాడీ ముగ్గురిని దగ్గర ఒక్కొక్కడ కూర్చోబెట్టి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా సో ఎవరెవరికి కావాలో వాళ్ళు అయితే కామెంట్ చేయండి పక్కా వ్లాగ్ అయితే తీస్తా సో లేట్ చేయకండి గైస్ జల్దీ కామెంట్ చేయరు ఇంకొకటి ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయరు చేసి ఇప్పుడు నుండి మొత్తం ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తా అంటే మా డాడీ మీద మా మమ్మీ మీద ప్రాంక్స్ చేస్తా పింకీతో చేపిస్తా సో ఇంకెంతమందికి ఫ్యామిలీతో వీడియోస్ కావాలో వాళ్ళు కామెంట్ చేయరు ప్లస్ ఏమేమి వీడియోస్ కావాలో బి కామెంట్ చేయరు సో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వరు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీ వల్లనే ఈరోజు మా డాడీ అయితే ఒప్పుకుండు సో ఇంకా ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్